హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అప్పుడైతే మీరు చూడవచ్చు. ఈరోజు అంటే ఇది నేను మొన్న వీడియో పెట్టాను కదా, ఆ వీడియో కన్నా ముందు వీడియో అనమాట. నేను పూలు పూసిన 3వ రోజు అయితే నేను మా రామాలయంలో టెంపుల్లో ఒక 7 మూరలు పూలైతే ఇచ్చాను అన్నాను కదా, అప్పుడు హర్షి పాప కూడా బాగుందనమాట. అప్పటికైతే జ్వరం అయితే రాలేదు. అలాగే అప్పుడు తీసిన వీడియో అనమాట. ఇదైతే నేను మర్చిపోయాననమాట. ముందు పెట్టాల్సింది. మొన్నైతే 5వ రోజు పూలు పూసిన వీడియో అదైతే ముందైతే పెట్టేశాను. ఇది 3వ రోజు పూసిన పూలనమాట. ఈరోజు చాలా పూలైతే వచ్చినాయి అనమాట. ఇక్కడైతే అన్ని మొగ్గలైతే ఉన్నాయి. ఇక హర్షి పాపకి అప్పుడు బాగానే ఉందనమాట. ఇద్దరం కలిసి పూలైతే కోసాము. అందుకే యాక్టివ్గా ఉంది కాబట్టి ఆ రోజు ఇద్దరం ఇలా పూలైతే కోస్తున్నాం అనమాట. మన గార్డెన్లో ఖచ్చితంగా నేను మొన్న చెప్పిన వీడియోలో చెప్పినట్టు ఒక్క మొక్కైనా ఖచ్చితంగా మల్లె మొక్క అయితే ఉండాలన్నమాట. ఇక్కడైతే చూసారా, హర్షిత వచ్చేసి కుర్చీ, అలాగే ఇక్కడ పీట అంటే ఈ చిన్న పీట వేసుకొని కోస్తుంది అనమాట పూలు. ఆడపిల్ల అంటేనే ఖచ్చితంగా ఈ పువ్వులకి, అలాగే అమ్మలకి అంటే ఆ తల్లులకి ఖచ్చితంగా పిల్లలు 5 సంవత్సరాలు దాటిందంటే ఖచ్చితంగా మనకి చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తూ ఉంటారనమాట. అందుకే ఒక్క అడగాల్సిన కూడా ఖచ్చితంగా ఆడపిల్ల అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికైతే ఉండాలన్నమాట. ఇద్దరుంటే ఇంకా మంచిదే, కానీ ఆడపిల్ల అయితే ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీకి ఉండాలి. అలాగే సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఇంట్లో మల్లెపూల చెట్టు అయితే ఉండాలి. ఉంటే ఖచ్చితంగా సమ్మర్ సీజన్లో పూలైతే పోస్తుందనమాట. ఒక పక్క అయితే నేను పూలైతే కోస్తున్నాను అనమాట. అలా కోసినట్టు కోసింది, కుర్చీ మీద ఎక్కితే పడిపోతుందని నేను అయితే తీసి పక్కన పెట్టేశాను అనమాట. అలాగే ఇక నా వీడియో ముందుకు వచ్చేసి అలా చూస్తూ ఉంది, రికార్డింగ్ అవుతుందా లేకపోతే లేదా, ఆ వీడియో ఎలా వస్తుందని చెక్ చేస్తుంది అనమాట. ఒకసారి హర్షిత కూడా ట్రైప్యాడ్ అంత ముందుకు నాకు లేనప్పుడు హర్షి పాపే వీడియో తీసేదనమాట. మల్లె చెట్టుకి ఫిబ్రవరిలోనే ఈ ఆకు మొత్తం అంటే ఆకు కన్నా ముందు కొమ్మలు కానీ కట్ చేసామంటే బాగుంటాయి. అలాగే ఇంకా ఎక్కడన్నా ఆకు కొంచెం మిగిలిందనుకోండి, ఆకు కూడా తీసేయాలి. ఈ కొమ్మలు కట్ చేయటం వలన మనకి ఒక్కొక్క కొమ్మకి 2, 3 కొమ్మలైతే వస్తాయి. అప్పుడు పూలు ఎక్కువ వస్తాయి అనమాట. అలాగే ఈ మా చెట్టు ఏంటంటే నైట్ అంటే మొన్న చెప్పాను కదా, సాయంత్రం పూలైతే నేను పొద్దుగు ముందే కోసేస్తాను. అలాగే నైట్ వచ్చేసి 7 అంటే 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట విరబూయటం. అంటే అంత పెందలాడే అవసరం లేదు. అదే సెంటు జాజులు ఉంది కదా, అంటే విరజాజులు పెద్ద విరజాజులు అనమాట. అవైతే 4 గంటలకే పూసిపోతాయి. 3:30కి అయితే స్టార్ట్ చేయలేవు కొయ్యటం, త్వరగా పూసిపోతాయి అనమాట. అలాగే సన్నజాజి చెట్టు కూడా ఉంది. పూల మొక్కలైతే మల్లె చెట్టులో ఒక 2 రకాలైతే ఉన్నాయి. అంతమందికి సూది మల్లి ఈ మొక్కలనే వేసాను అనమాట. అంటే సూది మల్లి, అలాగే ఇది కొంచెం చిన్న సైజు గులాబీ పువ్వు అయితే ఎంత ఉంటుందో అంత అయితే ఉందన్నమాట. అంటే చిట్టి గులాబీ ఉంటుంది కదా, చిట్టి గులాబీ కన్నా ఈ పువ్వే కొంచెం పెద్దదే. ఈ 2 కలిపి నేను అంతకుముందు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడైతే వేసానమాట. ఇదైతే నేను కొన్న చెట్టు అయితే కాదు, మా పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఒక చిన్న మొక్క అయితే వేసాను. ఇది సూది మల్లి 2 కలిపి వేసాను. సూది మల్లి అయితే ఒకవైపు అయితే అల్లుకుందనమాట. అంటే రెబ్బలుగా అలా అయితే ఉంటుందన్నమాట. అదైతే చచ్చిపోయింది. ఇక నేను ఫైనల్గా ఆ చెట్టే, ఇప్పుడున్న చెట్టే నిలిచిపోయిందనమాట. మొగ్గలైతే చూడండి ఇలా ఉంటాయి అనమాట. చాలా మొగ్గలైతే చాలా పూలైతే వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇదిగో విరజాజులు కూడా కోసేసాను. అంటే ఇవి అదిగో పోస్తూ ఉన్నాయి అనమాట. అసలు కొంచెం రెబ్బలు కానీ విరబూసి అనుకోండి, అసలు కట్టడానికి అసలు వీలు కుదరదనమాట. మల్లెపూలు అయితే 7:30 తర్వాత అయితే ఇక స్టార్ట్ అవుతాయి. 8 గంటలకల్లా పూసిపోతాయి అనమాట. వాటి గురించి అయితే ఇబ్బంది అయితే లేదులేండి. ఇవి అయితే అంటే ఈ సెంటు జాజులు అయితే అంటే సెంటు జాజులు విరజాజులు ఒకటిగానే ఉంటాయి. ఇవి పెద్దవి అనమాట. విరజాజులు అంటే చిట్టుగా ఉంటాయి. అవి మంచి స్మెల్, ఇది కూడా బాగానే స్మెల్గా ఉంటాయి. కాకపోతే చిన్నవి అనుకోండి కట్టడం అయితే కుదరదనమాట. ఇంటి ముందు కొంచెం పూసుకుంటూ అల్లుకుంటూ వెళ్తుంటుంది. బాగా మంచి స్మెల్ తోటి అయితే ఉంటుందన్నమాట. చూస్తానికి అలా ఉంటుంది, కానీ ఈజీగా కట్టలేమన్నమాట. చిన్న చిన్న పూలుగా ఉంటాయి. సెంటు జాజులు అయితే కొంచెం పొడవుగా ఉంటాయి. మనకు అమ్ముతూ ఉంటారు కదా, అదే సెట్ నేను 60 రూపాయలకి అయితే తీసుకొని వేసాను అనమాట. చాలా బాగుంటాయి. అవి అయితే సపరేట్గా కట్టాను. ఇదిగండి నేను రామాలయంలో పూలు ఇచ్చాను అని చెప్పాను కదా, 3వ రోజు పూసిన పువ్వులు అనమాట, మల్లెపూలు. ఈ వీడియో లేదనుకుంటున్నాను నేను, ఉందనమాట. అంటే ఈ మధ్యన హర్షితకి బాలేదు కదా, ఆ మధ్యలో నేను వీడియో తీసింది కూడా మర్చిపోయాను.
ఫైనల్‌గా నాకిప్పుడు వీడియో తీయటం కుదరదు గదా! ఇంకేదన్నా పాత వీడియోలు ఏమన్నా ఉన్నాయని చెక్ చేస్తే ఈ వీడియోలయితే తగిలినాయనమాట. అరే! ఎలాగో ఉన్నాయి గదా వీడియోలు. అంటే ఇది ఫైనల్ వీడియో అనమాట. ఇక నా మల్లెపూలు పూసిన సీజన్‌లో హర్షితకి బాలేదు. అందుకని నేను ఎక్కువ వీడియోలయితే తీయలేదనమాట. ఫైనల్‌గా పూలైతే చూసారా ఎలా ఉన్నాయో, మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి. టెంపుల్‌లో గూడా ఇచ్చాననమాట. ఈసారైతే అమ్మవారి టెంపుల్ దగ్గర గూడా ఇవ్వలేదు. పోలేరమ్మ తల్లి టెంపుల్‌లో రామాలయంలోనే ఇచ్చాను. ఇక నా హర్షితకి బాగోలేకపోవడం వల్ల ఇక ఈ పూలు గురించే పట్టించుకోలేకపోయాననమాట. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.